తాజాగా జీమెయిల్ ఒక అప్డేట్ వచ్చింది. సో, జీమెయిల్ ఓపెన్ చేస్తే గనక మనం ఎవరి నుంచి అయితే మనకు మెయిల్ వచ్చిందో సో, ఆ పర్టిక్యులర్ మెయిల్‌ని ఓపెన్ చేస్తే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఆ పర్టిక్యులర్ మెయిల్‌కి సంబంధించి మనం ఆ పర్టిక్యులర్ పర్సన్ అవతార్ మీద ట్యాప్ చేస్తే గనక కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేది ఆ పర్సన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. సో, గూగుల్ హ్యాంగౌట్స్ డైరెక్ట్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ చేసే విధంగాను, అలాగే ఇంతకుముందు ప్రీవియస్ కన్వర్జేషన్స్ కూడా లిస్ట్ కనపడుతూ ఉండదు. అలాగే పీపుల్ ఇన్ కామన్ అంటే ఆ పర్సన్‌కే మనకే గూగుల్ ప్లస్‌లో ఎవరెవరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది. అలాగే వాడు చేసిన గూగుల్ ప్లస్ పోస్టుల గురించి వివరాలు, అలాగే వాడు అప్లోడ్ చేసిన ఫోటోలు వివరాలు, అలాగే లింక్స్ అబౌట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ వివరాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. జెండరు, అలాగే ఎడ్యుకేషన్ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక అవి కూడా కనపడుతూ ఉంటాయి. సో ఇలాగ మనం జీమెయిల్లో ఏ అవతారాన్ని, ఏ పర్టికులర్ పర్సన్ అవతారాన్ని మనం ఓపెన్ చేసినా కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చే విధంగా ఈ తాజా అప్డేట్ అనేది వచ్చింది. ఇది అందరికీ అందుబాటులో రావడానికి కొంత టైం పడుతుంది. సో ప్రస్తుతం అయితే కనుక ఇది ప్లే స్టోర్లో దొరకట్లేదు.